కొన్ని పత్రికలు చూస్తే అంతా జరిగిపోయినట్టు ఉంటుంది. కొన్ని పత్రికలు చూస్తే అసలు ఏమీ జరగనట్టు ఉంటుంది. కొన్ని ప్రకటనలు చూస్తే అద్భుతం జరిగినట్టు ఉంటుంది. కొన్ని ప్రకటనలు చూస్తే ఏమీ జరగలేదనిపిస్తుంది. మీడియా కూడా అటు ఇటు అయిపోయినటువంటి సందర్భం. వాస్తవం ఏంటి? పొగాకు రైతులు బాగా ఆదుకున్నాం, గతంతో పోల్చుకుంటే ఇప్పుడు పండగ చేసుకుంటున్నారు వాళ్ళు. ప్రభుత్వమే ఇన్వాల్వ్ అయ్యి కొన్నది, మార్కెట్ ద్వారా కొనుగోలు చేసేటటువంటి వాటితో మరికొన్ని పంటలకు సంబంధించి కొనుగోలు చేసి బాగు చేశాం అన్నటువంటిది చంద్రబాబు గారు పదే పదే చెప్తోంది. మిర్చి విషయంలో కావచ్చు, పొగాకు విషయంలో కావచ్చు, పత్తి విషయంలో కావచ్చు, అట్లాంటి వాటిలో. అట్లాగే ఇప్పుడు తాజాగా మామిడి రైతును కూడా ఆదుకున్నాం, ధాన్యం రైతు అద్భుతంగా ఉన్నారు అని చెప్తున్నారు. అదే సందర్భంలో జగన్ టైంలో అద్భుతంగా చేశారు, ఇప్పుడు చేయట్లేదు అన్నది వైసీపీ చెప్తోంది. ఏది నిజం? ఇక్కడ కామెంట్స్లో పెట్టండి. అది మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళది కానీ. ధరల పరంగా అప్పుడు ఎంత వచ్చింది, ఇప్పుడు ఎంత వచ్చింది? ఖర్చు పరంగా అప్పుడు ఎంత అయింది, ఇప్పుడు ఎంత అయింది? మద్దతు ధర అప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? మీ చేతికి వచ్చిన డబ్బులు అప్పుడు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయి? ప్రభుత్వం కొంటున్న మాట వాస్తవమా కాదా? కొనకపోయినా కొంటున్నట్టు చెప్తోందా, లేకపోతే కొంటున్నా వీళ్ళు కొనలేదని చెప్తున్నారు? ఇది ఒక్కసారి కామెంట్స్ చెప్తే, ఎవరికి వాళ్ళు చెప్తే అసలు విషయం తెలుస్తుంది, మిగతా వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు.